అందరికీ నమస్కారాలు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు వాటిని అందజేయడం కోసం ప్రారంభమైన సిలికానాంధ్ర సంస్థ 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఆనందదాయకం. ఈ సందర్భంగా ఈ సంస్థ వ్యవస్థాపక బృందానికి, సభ్యులకు, నిర్వహణ బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రజతోత్సవ వేడుకలను వెండి పండుగ పేరిట నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో తెలుగువారందరినీ భాగస్వాములు చేయడం ముదావహం. గతంలో కొన్ని సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా సిలికానాంధ్రలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందించాను. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఒక నిబద్ధత, కార్యదీక్ష నాకు కనిపించాయి. అన్నమయ్య సంకీర్తనను, కూచిపూడి నృత్యాన్ని ప్రతి హృదయానికి చేరువ చేసేందుకు తెలుగునాట సిలికానాంధ్ర నిర్వహించిన కార్యక్రమాలు అభినందనీయమని. దశాబ్దాలు గడిచినా తెలుగువారు ఆ కార్యక్రమాన్ని మరవలేరు. అంతేకాకుండా కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ రవిప్రకాష్ సంజీవని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం తెలుగు నేల పట్ల సిలికానాంధ్ర సభ్యులకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. తెలుగు భాష పరిరక్షణ కోసం మన బడి పేరిట భారతదేశం వెళ్లను దాటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, దాని అన్ని దేశాల తెలుగువారు వినియోగించుకోవడం ముదావహం. 2000 సంవత్సరాలకు ముందు నుంచే తెలుగు భాష మనుగడకు ఆధారాలు ఉన్నాయి. అరిసెల నుంచి ఆవకాయ వరకు, హరిదాసుల నుంచి అవధానం వరకు, మహాభారతం నుంచి బుడుగు వరకు తెలుగు వారికి తమకంటూ ప్రత్యేకంగా ఉన్న సాహితీ, సాంస్కృతిక సాంప్రదాయాలు కోకొలలు. అలాంటి తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను, సాంకేతికతను, ఇతర వనరులను ఉపయోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు గడపకు చేరువ చేయడం నన్ను ఎంతగానో ఆకట్టుకున్న అంశం. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో సిలికానాంధ్ర అనేక అంతర్జాతీయ అవార్డులు సాధించడమే కాకుండా స్వదేశంలోనూ ప్రవాసంలోనూ ఉన్న వేల కుటుంబాలకు చేరువ కావడం, భాష, సంస్కృతి, సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందించదగిన అంశం. ఈ చొరవ ఇక్కడితో ఆగకూడదు. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆదర్శంగా ప్రతి దేశంలోనూ మన సాంప్రదాయానికి పట్టం కట్టే చొరవ పెరగాలి. ఆయా దేశాల్లోని తెలుగు వారందరూ ముందుకు రావాలి. అధునాతన సాంకేతికతను ఇందుకోసం ఉపయోగించుకోవాలి. పేదలు సాహిత్యాన్ని అభ్యసించడమే కాదు, నూతన సాహిత్య సృష్టి పరిశోధనల గోతవిచ్చేందుకు ప్రవాసాంధ్రుల చొరవ మరింత పెరగాలనేది నా ఆకాంక్ష. అమెరికా లాంటి దేశాల్లో తెలుగు భాషను నేర్పడానికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకం. అదే సమయంలో మన తెలుగునాట కూడా తెలుగు సంస్కృతి చేరువ చేసేందుకు చొరవ పెరగాలి. ఇందుకోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సిద్ధంగా ఉన్నా వారికి సరైన వేదికలు అందుబాటులో లేవు. ఇందుకోసం అమెరికాలోని ప్రవాసాంధ్రులు చొరవ తీసుకోవాలి. వారి వారి ప్రాంతాల్లో తెలుగు భాష పరిరక్షణ, దాని వ్యాప్తి కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా ఇలాంటి వేదికలను వినియోగించగలిగే విధంగా చేయగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా నూతన ఆలోచనలు ఉద్భవించి ఆచరణ రూపం దాల్చి తెలుగు భాష, తెలుగు సంస్కృతి, మన కళలు, చరిత్ర ముందు తరాలకు మరింత చేరువు కావాలని ఆకాంక్షిస్తున్నాను. సిలికానాంధ్ర వెండి పండుగ సందర్భంగా మరిన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలను సాధించాలని ఆశిస్తూ ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని తెలుగు భాష, సంస్కృత పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి సిలికానాంధ్ర సభ్యులకు, నిర్వహణ బృందానికి 25 వసంతాల వెండి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. జై హింద్.